బీసీ నవచైతన్య వేదిక సంఘం ఇది. రాష్ట్ర వ్యాప్తంగా ఈ సంఘానికి 20 జిల్లాల్లో కమిటీలు ఉన్నాయి. నా పేరు శీల వెంకటేశ్వర్లు, చేనేత నాయకుడిని. 20 సంవత్సరాలుగా చేనేత కోసం పోరాడుతూ ఇప్పుడు 148 కులాల చేనేత కోసం అవ్వాలి మల్లికార్జున గారు మా గురువు గారు, ఈయన కూడా మా సంఘంలో గోపాల్ గారు ఉన్నారు, కోటేశ్వరరావు గారు ఉన్నారు మా సంఘంలో. నేను ఆ సంఘానికి జాతీయ చేనేత ఐక్యవేదిక సంఘానికి జాతీయ ఉపాధ్యక్షుడు. మా అందరి సమస్యలోనే ఈ బీసీ నవచైతన్య వేదిక పెట్టుకొని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 147 బీసీ కులాలకు న్యాయం జరగాలని, బీసీలకు రాజ్యాధికారం కావాలని మనం ఒక ప్రయత్నం చేయడం కోసం ఈ బీసీ ఉద్యమాన్ని స్టార్ట్ చేశాం. సంవత్సరం అవుతుంది ఈ సంఘం పెట్టి. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా 10 జిల్లాల్లో మీటింగ్లు పెట్టుకున్నాము. ఇప్పుడు మళ్ళీ బయలుదేరి రాయలసీమ జిల్లాలో కూడా ఇలా మన వాళ్ళందరినీ చేనేతలు 18 కులాలు, బీసీలో ఉన్న 147 కులాలు కూడా కలుపుకొని అన్ని కులాలను దీనిలో కలుపుకుంటాం. ఈరోజు కూడా ఒక ముఖ్యమైన కార్యక్రమం మీద వచ్చింది. ఏ ఊరది? ఒక 130 కుటుంబాలు ఉన్నాయి ఆ గ్రామంలో. వాళ్ళు వడ్డీల కులస్తులు, బీసీ వాళ్ళందరినీ మన సంఘంలో కలుపుతామని ఆహ్వానిస్తే లాభాల మీదకి వచ్చి మన వాళ్ళందరూ ఉన్నారు కదా, ఇక్కడ చాలామంది చేనేత కులాలు ఉన్నాయి. అందరినీ కలుసుకోవాలి, మీ అందరినీ కలిసి మీ అందరికి కూడా మనం మోటివేషన్ మనం ఏం చేయబోతున్నామో కూడా చెప్పి మీతో చర్చించి వెళదామని గ్రామాలకు ఈ 4 గ్రామాలు కూడా తిరిగి వచ్చాము. నేను మిమ్మల్ని అందరినీ కోరుకునేది, మన వాళ్ళు అన్నగారు ఉన్నారు, ఏ పార్టీలో ఉన్నా ఆ పార్టీలో వాళ్ళు ఎదగాలి. ప్రతి కులంలో బీసీలు అందరూ పార్టీలో ఉన్న మేము డిస్టర్బ్ చేయదలుచుకోవాలి. మేము ఒక బీసీ ఉద్యమాన్ని నిర్మించి రాష్ట్ర వ్యాప్తంగా బీసీలకు రాజ్యాధికారం లక్ష్యం. ముఖ్యంగా 2 కులాలు స్వతంత్రం వచ్చి 75 సంవత్సరాలైంది. 79 సంవత్సరాలు రాజ్యాంగం అమలై 76వ సంవత్సరం. ఇంతవరకు ఒక బీసీ ముఖ్యమంత్రి గారు, ఆఖరికి ఒక కుమ్మరాయన మంత్రి గారు, ఒక శాఖరాయన పోయి పార్లమెంట్లో పోలా, లేదా ఒక వడ్డీరాయనో ఒక మంగళాయనో, రకరకాల కులాలు 147 కులాల్లో 1-2 కులాలు తప్ప బీసీలకు చట్టసభలలో అవకాశాలు లేవు, రిజర్వేషన్లు లేవు. కానీ బీసీలకు రిజర్వేషన్లు ఇవ్వమని బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఎప్పుడో చెప్పాడు. రాజ్యాంగంలో పెట్టలేదంటారు, కానీ పెట్టాడు. ఆర్టికల్ 340 రాజ్యాంగ సవరణ పెట్టాడు. దాని ద్వారా కమిషన్ వేసి ఇవ్వమన్నాడు. కానీ పాలకులు ఒప్పుకోలేదు. అప్పటి కాంగ్రెస్ పాలకులు నెహ్రూ గారి కానించి మొదలు పెడితే ఒప్పుకోలేదు. మనకు బీసీలకి రిజర్వేషన్లు రాక చట్టసభలో మన శాతం లేదు. అయితే 27% విద్యా ఉద్యోగాలు ఉంది. కానీ అది కూడా ఒక ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ వల్ల బీసీలకు ఇంకా కొంచెం అన్యాయం జరుగుతుంది. దానివల్ల లోతుగా ఆలోచించాలి. ఇంత ఆలోచనలు కూడా మన వాళ్ళకి తెలియదు కాబట్టి కొన్ని చర్చల్లో మనం మోటివేట్ చేయాలి. కాబట్టి అన్ని కులాలు చట్టసభలలో అడుగు పెట్టాలనేది మన మోటివేషన్. 147 కులాలు అది ఒకేసారి చర్చ కావు, కానీ ర్యాండమ్ పద్ధతి, రొటేషన్ పద్ధతి. ఫస్ట్ ఒక 40-50 కులాలు ఎంచుకుంటాం, చట్టసభలు పంపిస్తాం, తర్వాత ఇంకో 40-50 కులాలు. కానీ ఇప్పుడు నా ఉద్దేశంలో కేంద్ర ప్రభుత్వం కూడా రేపు మహిళా బిల్లు తీసుకురాబోతుంది. నెక్స్ట్ బీసీ ముఖ్యమంత్రి చేస్తాం, తెలంగాణలో ఆల్రెడీ చెప్పింది, ఇక్కడ కూడా చేయొచ్చు. మన ఉద్దేశం ఏంటి? ఈ రాష్ట్రంలో స్వతంత్రం వచ్చిన తర్వాత ఉమ్మడి రాష్ట్రం కానీ ఈ రాష్ట్రం కానీ అగ్ర కులాలైనా 2-3 కులాలు మాత్రమే పాలించాయి. మన బీసీలకు అవకాశం లేకుండా పోయింది. ఒకళ్ళు ఇద్దరు 10 మందిని 5 ఎమ్మెల్యేలుగా మంత్రులుగా ఇచ్చినా వాళ్ళు బొమ్మలు మాత్రమే, వాళ్ళ దగ్గర చేతులు అధికారం లేదు. మనకి కావాల్సింది మనందరికీ చట్టసభలో అవకాశాలు రావాలి. అందుకే ఆ చట్టసభలో మన వాడు ముఖ్యమంత్రిగానో మంత్రిగానో ఎమ్మెల్యేగానో ఉంటే మన కింది జాతులు వారు ఉన్నారు కదా, ఆ కులం వాడు నా కులం వాడు మంత్రి అనే ధైర్యంతో వాడు కూడా వ్యాపారాలు చేసుకోగలడు. అనేకమైనటువంటి అవకాశాలు వాళ్ళకి వస్తాయి. ఆ ధైర్యం, ఆ భరోసా వాళ్ళకి కింద ఉన్న గ్రామ స్థాయి నుంచి కూడా ఒక భరోసా ఇవ్వడం కోసమే బీసీలు అందరూ చట్టసభలో చేరాలనేది మా వాదన. దీని కోసం నేను రాష్ట్ర వ్యాప్తంగా తిరుగుతున్నాము. మనందరూ కూడా ఎక్కడోళ్ళు అక్కడ ఓటుతోనే, బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చెప్పింది కూడా ఓటుతోనే నువ్వు ఉద్యమం చేయి, కానీ కత్తులు కట్టాలి బాంబులతో కాదు. ఓటు ద్వారానే నువ్వు చైతన్యపరచుకో. బడుగు బలహీన వర్గాలంతా రాజ్యాధికారంలో కాబట్టి ఓటే ఆయుధం, అందుకే మీకు ఓటు ఇచ్చాను అన్నాడు. ఓటు ఇచ్చింది కూడా అప్పట్లో కాంగ్రెస్ నాయకులు వ్యతిరేకించినా కూడా కొంతమందికి ఇవ్వాలి, అగ్ర కులాలకు ఇవ్వాలి, లేదా చదువుకున్న వాళ్ళకి ఇవ్వాలి, లేదా భూమి ఉన్న వాళ్ళకి ఇవ్వాలని అనేక వితండవాదనలు చేసినా బాబాసాహెబ్ అంబేద్కర్ ఒకే ఒక మాట చెప్పండి, ఈ దేశంలో పుట్టి పెరిగిన 18 సంవత్సరాలు నిండిన ప్రతి పౌరుడికి ఓటు హక్కు కావాలని ప్రతిపాదిస్తే అది ఆమోదం పొందింది. కాబట్టి ఇప్పుడు ఆ ఓటు మనకు వచ్చింది అందరికీ.
అన్ని కులాలకి సమానమే, ఓటు కాడ సమానమే, కోటీశ్వరుడు లేడు, పేద భిక్షగాడు లేదు, అందరూ సమానం. కాబట్టి ఆ ఓటు విలువేందో మన సమాజానికి తీసుకొచ్చి బీసీలకు రాజ్యాధికారం రావాలి, బీసీ ముఖ్యమంత్రి కావాలి. అప్పుడే మనకు న్యాయం జరిగింది అనేది మన ముఖ్యమంత్రి. అందులో కూడా 18 చేనేత కులాలు, 48 లక్షల జనాభా ఉన్నమ్మ చేనేత కులాలు. కానీ ఒక్క ఎమ్మెల్యే కూడా లేదు. కదిరి ఎమ్మెల్యే ఉన్నాడు, కానీ ఆయన చేనేత కోటలు ఇవ్వాల. చేనేతలకు మనకు 20 ఎమ్మెల్యేలు వస్తాయి మన జనాభా ప్రకారం. ఈ రాష్ట్రంలో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కమ్మవారు ఉన్నది 3.5% మాత్రమే, రెట్లు ఉన్నది 4.5% మాత్రమే. కానీ మనం ఇంత శాతం ఉన్న కనీసం 17%. కాబట్టి థ్యాంక్ యూ సార్. కాబట్టి మీరందరూ కూడా, నేను అనేది ఏ పార్టీలో ఉన్నా ఆ పార్టీలో మీరు కొనసాగండి. కానీ అలాగే సార్. పేరు చెప్పండి సార్. నర్సయ్య గారా? గోరు చెట్టు నర్సయ్య గారా? ఆయన ఇక్కడ అండి గ్రామం ఇన్ఛార్జ్ ఇక్కడ. థ్యాంక్ యూ. నమస్తే అండి గోరు చెట్టు నర్సయ్య గారు, మీకు నమస్కారం. అన్నగారు మీరు అందరూ పరిచయం అయ్యారు, మీరు సరే. అయితే విషయం ఏంటంటే మనమందరం కూడా ప్రజలని చైతన్యం చేయాలనేది నా ఆలోచన. మీ అందరూ కూడా గ్రామాల్లో ఈ విషయాలు చెప్పండి. రాజ్యాధికారంలో అంటే చట్టసభలో మనం అందరం వెళ్ళాలి. జనాభా ప్రాతిపదికన మనం ఎంతనో మేమంతా మాకంతే, మేము ఎక్కువ అట్లా. మీరు ఓసీలు కూడా ఓసీలు కూడా రిజర్వేషన్ పంచాయతీ తీసుకున్నారు కదా. మీరు 4-5%, 10%, 7% లోపే ఉన్నారు. పంచాయతీ మీకున్నాయి, కానీ మాకే రిజర్వేషన్ మాకు చట్టసభలో అవకాశాలు ఆ రిజర్వేషన్ కల్పించాలనే ఒక డిమాండ్. రాజ్యాధికారం మనందరికీ, బీసీలందరికీ, అన్ని 147 కులాలకి రాజ్యాధికారం రావాలని మన కోరిక. దీని మీద మాత్రం మీరు కూడా పార్టీ ముఖ్యంగా పార్టీ ఉండి కూడా మీరు చెప్పండి. మోడీ గారు కూడా ఆ విషయం చెప్తూనే ఉన్నాడు. ఆయన కూడా బీసీ ముఖ్యమంత్రి చేస్తారు కాబట్టి మేము కూడా హోప్స్ చెప్తూ ఉన్నాం. బీసీలు ఈ రాష్ట్రంలో అధికారులకు రావాలండి, అన్ని కులాలు అడుగు పెట్టాలి. ఇది మన ఫైనల్ డిమాండ్. రిజర్వేషన్లు మేమెంతో మాకంతా ఉన్న జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు కల్పించాలి. అది మన మోటివేషన్. అందరూ నా యొక్క నమస్కారం.